గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలు విడగొట్టేటప్పుడు అశాస్త్రీయ విధానాన్ని, రాజకీయ కోణాన్ని, రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలను విడగొట్టింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు శాస్త్రీయ విధానాన్ని, భౌగోళిక విధానాలు, భౌగోళిక పరిస్థితులు, ప్రజల ఆకాంక్షలు, వాళ్ళ మనోభావాలను గౌరవించి, గుర్తించి ఈరోజు మదనపల్లె కానీ, మార్కాపురం కానీ జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి సాంప్రదాయ పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో జరిగిన కార్యక్రమం. అయితే ఒక చిన్న సమాచార లోపం అనుకుంటున్నాను నేను. ఒంటిమిట్ట, సిద్ధవటం 2 మండలాలు కూడా కడప టౌన్కు 4 కిలోమీటర్లు ఒక మండలం, 10 కిలోమీటర్లు ఒక మండలం ఆనుకున్న మండలాలను అన్నమయ్య జిల్లాలో చేర్చడం ఇక్కడ ఈ 2 మండలాల ప్రజలకు కొంత ఇబ్బందులు గురి చేసింది. మొన్న వచ్చిన గజెట్ నోటిఫికేషన్, అందుకే వాళ్ళందరూ కూడా ఒంటిమిట్ట, సిద్ధవటం నుంచి చాలా మంది స్థానిక నాయకులు, ప్రజలందరూ వచ్చారు. కడప జిల్లా కలెక్టర్ను కలిసాం. జిల్లా కలెక్టర్ కూడా కడపకు ఆనుకొని ఉన్న ఈ 2 మండలాల్లో కడపలోనే ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా కలెక్టర్ గారు మీరు కూడా ఒక నివేదిక పంపించి ఈ 1 నెల అబ్జెక్షన్స్ రూపంలో వాళ్ళు తెలిపిన అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ 2 మండలాల్లో కడపలోనే ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం.